నమస్కారం నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు ఆసిం. 10th ఇంటర్ విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాసి మంచి మార్కులు సాధించాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ సూచించారు. పోలీస్ మీకోసం కార్యక్రమంలో భాగంగా ఒత్తిడి వద్దు ప్రాణం ముద్దు అనే అంశంపై విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి చదువు తప్ప వేరే మార్గం లేదన్నారు. విద్యార్థులు కష్టపడి ఇష్టంతో చదివి నైపుణ్యత సంపాదించుకొని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలన్నారు. చిన్న చిన్న విషయాలకు ఆవేదనకు గురై కుంగిపోయి ఒత్తిడికి లోనై ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. క్రమశిక్షణ, పట్టుదలతో, సామర్థ్యం, బాధ్యతతో పనులు నిర్వహించుకోవడం, పెద్దలను, తల్లిదండ్రులను గౌరవించడం మొదలగు విషయాలను అలవర్చుకోవాలన్నారు. నేటి కాలంలో సెల్ ఫోన్ వినియోగం ఎక్కువై చాలామంది సోషల్ మీడియాకు అలవాటు పడి సమయాన్ని వృధా చేసుకోవడం జరుగుతుందని, కావున విద్యార్థులు విద్యార్థి దశలో సెల్ ఫోన్ వినియోగించుకోవడం తగ్గించుకొని చదువుపై శ్రద్ధ కనబరచాలని సూచించారు. అదేవిధంగా యువకులు గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని కోరారు. అనంతరం డీసీపీ భాస్కర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుమారు 250 మంది విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు పెన్నులు అందజేశారు. ఎగ్జామ్స్ డేట్ అనౌన్స్ చేయగానే ఫస్ట్ జూన్ నుంచి టెన్షన్ రాదు మనిషికి. నిజంగా జూన్ నుంచే టెన్షన్ వస్తే ఇప్పుడు టెన్షన్ గురించి క్లాసులో అటెండ్ కావాల్సిన అవసరం ఉండదు. ఎగ్జామ్ ఫోబియా అనేది రాదు. స్టార్టింగ్లో మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వన్స్ ఎగ్జామ్ డేట్ ఇచ్చిన దానికి స్టార్ట్ అయిపోతుంది. స్టార్ట్ అయిపోయి ఫస్ట్ బుక్ తీస్తారు. మీరు ఫస్ట్ ఒక చాప్టర్ చదువుతారు. సరే, ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్టే చదువుతాం. చదివిన తర్వాత ఏం చేస్తాం? మన డాక్టర్ గారు చెప్పినట్టేసి ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇచ్చేసి బుక్ క్లోజ్ చేసి నీకు ఎంతవరకు గుర్తుందో అని చెప్పి కళ్ళు మూసుకొని గుర్తుపడతారు, ఆలోచిస్తారు. కానీ మీరు ఆల్రెడీ ఎక్కడ ఉన్నారు? ల్యాండ్ మైన్ మీద ఉన్నారు. టెన్షన్ అనే మందు పాత్ర మీద ఉన్నారు. అది ఎప్పుడు వెళ్తుందో తెలియని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి 2 అవర్స్ చదివింది మీరు కళ్ళు మూసుకొని రీక్యాప్చర్ చేసుకుందాము, రివ్యూ చేసుకుందాము అని అనుకుంటే మీరు టెన్షన్ ఉంటే ఏమొస్తుంది? గుర్తు వస్తుందా? రాదు. గుర్తు రాకపోయేసరికి నీకు ఏమనిపిస్తుంది? నీ మీద నీకు కాన్ఫిడెన్స్ కోల్పోతావు. నేను 4 గంటలు చదివినా, నాకు ఇష్టమైన సబ్జెక్టు చదివినా, అంతకుముందు యూనిట్ టెస్ట్లో సేమ్ క్వశ్చన్ ఆన్సర్ రాసినా ఇప్పుడు నాకు గుర్తు రావట్లేదు అంటే నేను మర్చిపోతున్నా, నాకు గుర్తు రాదు. అది క్రమేణా మీకు ఫోబియాగా మారిపోయి కంప్లీట్ డిప్రెషన్లోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. జనరల్ చేసేది అది. ఎగ్జామ్ డేట్ ఇవ్వగానే ఇవన్నీ స్టార్ట్ అయిపోతాయి. దానికి మీకు ఒక మంత్రం చెప్తున్నాను, మీరు అందరూ చెప్పండి. రీడ్ అండ్ ఫర్గెట్. రీడ్, ఫర్గెట్. రీడ్ అంటే ఏం చేయాలి? తర్వాత బుక్ క్లోజ్ చేసి ఏం చేయాలి? చేస్తారు. అట్లా మీరు మంచి మార్క్స్ వస్తాయి. జోకా నేను చెప్పేది సీరియస్. రీడ్ అండ్ ఫర్గెట్. బుక్ తీయండి, 2 అవర్స్ చదవండి, తర్వాత మర్చిపోండి. రేపు మార్నింగ్ ఇప్పుడు ఈ సెషన్ అయిపోయినాక మీ మ్యాథ్స్ సారా లేకపోతే మీ సోషల్, మీ సైన్స్ సార్ అడిగితే ఏం చెప్పాలి? మీరు రీడ్ చేసినా సార్, ఫర్గెట్ కూడా అయిపోయిందని చెప్పండి, డిలీట్ అయిపోయిందని చెప్పండి. చెప్తారా? చెప్పండి. రీడ్ అండ్ ఫర్గెట్, దట్ ఈస్ ద మంచి మంత్రాలు. బట్ ఒక్కటి మళ్ళీ ఇంకో దీనికి ఒకటి యాడ్ చేసి చెప్తున్నా. రీడ్ అండ్ ఫర్గెట్, but don't forget read. Read and forget, don't forget read. చదవండి, మర్చిపోండి, కానీ చదవడాన్ని మర్చిపోకండి. అంటే దీని అర్థం ఏంటిది? మీరు రోజు చదువుకుంటా పోతే మీకు చదువు వస్తుంది, మీకు అన్నీ వచ్చేస్తాయి. మ్యాథ్స్ వస్తుంది, సైన్స్ వస్తుంది, సోషల్ వస్తుంది, ఇంగ్లీష్ వస్తుంది. మీరు ఇక్కడి నుంచి అమెరికాలో ఉన్న, న్యూయార్క్లో ఉన్న, కాన్వెంట్లో ఉన్న స్టడీ అయిన పిల్లోడికి మీరు ఈక్వల్ నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మెయిన్ చేయాల్సింది, ఎక్కడ మీకు టెన్షన్ వస్తుందంటే రీడ్ చేయడం అనేది మర్చిపోవడం వల్ల మీకు టెన్షన్ వస్తుంది. ఇప్పటికైనా మీకు సమయం మించిపోలేదు. ఈ 40 days టైం తీసుకోండి, హ్యాపీగా చదవండి. ఎక్కువ మీరు నాకు గుర్తు రావట్లేదు అని మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోకండి. ఎందుకంటే మీకు చిన్నప్పటి అన్నీ గుర్తున్నాయా? ఉంటాయా? ఉండవా? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక జాతరకి వెళ్ళినారు. అక్కడ ఒక మీ ఫ్రెండ్కు ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, వాళ్ళ బంధువు ఎవరో కలిసినారు. జస్ట్ ఎంత టైం మాట్లాడతారు? 5 minutes మాట్లాడతారు. అరే మా పెద్దమామ కొడుకురా వీడు నరేష్ అని చెప్తాడు. అదే వ్యక్తి ఒక 2 years తర్వాత సేమ్ చెన్నూరు బస్ స్టాండ్ దగ్గర కనపడ్డాడు.
గుర్తుపడతావా పట్టావా? నువ్వేమైనా ప్రయత్నం చేసినావా? అతని నేము అతని ఫేసు గుర్తు పెట్టుకోవడం కోసం ఏమైనా ప్రయత్నం చేసినావా? ఏం చేయలేదు కదా, చూసినావు మర్చిపోయినావు, కానీ నీ మైండ్లో అవి గుర్తుంటుంది. సేమ్ థింగ్, ఏ చదువైనా మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే అది గుర్తుంటుంది. మీరు అన్నెసెసరీ దానికి గుర్తుండాలా లేదా అని ప్రయత్నం చేసినప్పుడే టెన్షన్ వస్తుంది. అట్లాంటిది లేకుండా హ్యాపీగా చదవాలి. ప్రతి మనిషికి ఒక పనికి ఒక కొలమానం ఉంటుంది. విద్యార్థికి కొలమానం ఏంటంటే, విద్యకు కొలమానం ఏంటంటే పరీక్ష. ఈ పరీక్షలు అనేటివి మనలో ఉన్నటువంటి బోధన, విద్య, మనలో ఉన్నటువంటి పరిజ్ఞానం ఇవన్నీ కూడా పరీక్షించడానికి ఈ పరీక్షలు పెట్టడం జరుగుతుంది. సంబంధిత సబ్జెక్టులలో, భాషలో మీ పరిజ్ఞానం ఎంత అన్న దాని మీదే మిమ్మల్ని అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా విద్యా వ్యవస్థలో ఎగ్జామ్స్ అనేటివి కామన్. మనం 1వ తరగతి నుంచి లాస్ట్ డిగ్రీ వరకు, పీజీ వరకు, ఉద్యోగం సంపాదించే వరకు కూడా ఎగ్జామ్. ప్రతిదానికి ఒక పరీక్ష ఉంటుంది. జీవితానికి పరీక్ష ఉంటుంది, చదువుకోవడానికి పరీక్ష ఉంటుంది, ఆడడానికి ఒక పరీక్ష ఉంటుంది. పట్టుకొని అబ్బాయి ఏడుస్తుంటే మాకు కూడా కళ్ళల్లో నీళ్ళు తిరిగి జస్ట్ బండి కొనియలేదని చెప్పి ఏడిచినాడు. వాడు చనిపోయాడు, బాధ్యత తీసుకొని చనిపోయాడు. కాబట్టి దయచేసి బండి కొనియలేదనో, మొబైల్ కొనియలేదనో తొందరపడి ఎలాంటి అది కానీ వాళ్ళకు ఆస్తి ఒక 10-15 ఎకరాల ఆస్తి ఉంది. కానీ కొనియలేక కాదు, మీరు కొనిస్తే ఆ బండి తీసుకుపోయి యాక్సిడెంట్ అయితే ఏమవుతుందో అని చెప్పింది వాళ్ళు. అది చేసి మీకు బండి కొనియకుండా వాళ్ళు అది చేసింది తప్ప అక్కడ లేదు. తల్లిదండ్రుల యొక్క మనసును అర్థం చేసుకోండి. బండి కొనియలేదని, మొబైల్ కొనియలేదని చెప్పి మాత్రం ఎలాంటి అలాంటి అని కాదు. తర్వాత వాళ్ళు ఏడుస్తుంటే మనకు బాధ అనిపించింది. కాబట్టి ఒకటే ఉంటాం. కాబట్టి అటువంటి ఆలోచన పోవద్దు. రేపు సార్ కూడా ఒకసారి మంచి సందేశం ఇస్తారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఖ్యాత్ ల్యాబ్లో గుండె నొప్పితో ప్రాణాపాయ స్థితిలో వచ్చిన వ్యక్తికి వైద్యం చేసి ప్రాణాలు కాపాడామని మంచిర్యాల టచ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. నూతనంగా ఏర్పాటు చేసిన క్యాత్ ల్యాబ్లో గుండె నొప్పితో ప్రాణాపాయ స్థితిలో వచ్చిన వ్యక్తికి వైద్యం చేసి ప్రాణాలు కాపాడామని టచ్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని టచ్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్యులు మాట్లాడుతూ అధునాతన వైద్య పరికరాలతో అనుభవజ్ఞులైన కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజేష్ ఆధ్వర్యంలో మెరుగైన వైద్యం అందించి ప్రాణాలు కాపాడామని అన్నారు. ప్రజలు హార్ట్అటాక్ అనేది అత్యవసర వైద్య పరిస్థితి. ఇది సమయానికి సరైన చికిత్స అందించకపోతే ప్రాణాంతకం కావచ్చని కార్డియాలజిస్ట్ డాక్టర్ రాజేష్ బుర్కుండే అన్నారు. హార్ట్అటాక్ వచ్చిన వెంటనే ఆసుపత్రికి చేరుకోవడం ఎంత ముఖ్యమో వివరించారు. హార్ట్అటాక్ వచ్చిన రోగులలో 50% మంది ఆసుపత్రికి చేరకముందే మరణిస్తారు. ఆసుపత్రి చేరే వారిలో కూడా తీవ్రమైన హార్ట్అటాక్ 90% మరణించే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో టచ్ హాస్పిటల్ డాక్టర్స్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. 3 days బ్యాక్ మా దగ్గర ఒక మెయిల్ పేషెంట్ 67 years మా దగ్గర ఎమర్జెన్సీలో వచ్చారండి. ఏ విధంగా అంటే మామూలుగా ఆయన వచ్చిన ఏంటంటే కాలు చేతులు వీక్నెస్, కాలు చేతులు వీక్నెస్ అయ్యి అట్లా వచ్చాడు. పేషెంట్ తీసుకొని వచ్చాడు. నేను చూస్తే ఆయనకు మరి ముందే ఆల్రెడీ బ్రెయిన్ స్ట్రోక్ ఉండే, మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తే చూస్తే మళ్ళీ వీక్నెస్ రావడం, నోరు వంకరపోవడం, ఒక సైడ్ రైట్ సైడ్ కాలు చేతి వీక్నెస్తో వచ్చింది. మళ్ళీ స్ట్రోక్ వచ్చిందని అనుకున్నాం. సో అన్ని ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్స్ అన్ని చేయడం జరిగింది. ఇన్వెస్టిగేషన్స్లో మళ్ళీ ఈసీజీలో చూస్తే ఈసీజీలో చేంజెస్ కనపడ్డాయి. చేంజెస్ వాళ్ళకి చూపించి ఇట్స్ హార్ట్ అటాక్ చేంజెస్, హార్ట్ అటాక్ కూడా ఉంది. ఎందుకంటే మళ్ళీ ఆయనకు బీపీ కూడా తక్కువ ఉంది, హార్ట్ రేట్ కూడా ఎక్కువ ఉంది. మేము హార్ట్ అటాక్ వచ్చింది, పేషెంట్ హార్ట్ అటాక్ లా ఉంది, పేషెంట్కి మనం యాంజియో చేసి స్టెంట్ వేయాల్సి వస్తుందేమో అని యాంజియో అయిన తర్వాత కన్ఫర్మ్గా చెప్పడం జరుగుతుందని చెప్పాము. వాళ్ళు దాన్ని ఒప్పుకున్నారు. యాంజియో చేసాము. యాంజియోలో ఎల్ఏడి అంటే లెఫ్ట్ సైడ్ మెయిన్ ఆర్టరీలో 100% బ్లాక్ ఉంటే, లెఫ్ట్ సైడ్ ఇంకో ఆర్టరీలో 90% ఉంటే వాళ్ళకి అది చూపించి మనము స్టెంట్ వేస్తే ఈ పేషెంట్కు మనము బ్రతికించవచ్చు, పేషెంట్ బ్రతుకుతాడని చెప్పడం జరిగింది. అది కూడా హై రిస్క్ కేసులో తీసుకున్నాము. హై రిస్క్ చేసి స్టెంట్ వేసాము. 3 స్టెంట్స్ వేసాము. ఒకసారి ఎల్ఏడి 2 స్టెంట్, ఇంకో లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇంకో స్టెంట్, టోటల్ 3 స్టెంట్స్ వేసాము. స్టెంట్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ రోజు వచ్చిన రోజు బీపీ తక్కువ ఉండే, హార్ట్ రేట్ ఎక్కువ ఉండే. నెక్స్ట్ డే కూడా బీపీ కోసం మనము మెడిసిన్ పెట్టడం జరిగింది. తర్వాత స్టెంట్ వేసిన తర్వాత డే బై డే రికవర్ అయ్యి మంచిగా ఇప్పుడు
బీపీ కూడా స్టేబుల్గా ఉంది, వితౌట్ ఎనీ మెడికేషన్ బీపీ కూడా స్టేబుల్గా ఉంది. పేషెంట్ కూడా ఇది వీక్నెస్ స్ట్రోక్ అయ్యి వచ్చిందో ఆ స్ట్రోక్ మెడికేషన్ తీసుకున్నాడు, అది కూడా మంచిగా ఇంప్రూవ్ అయింది. ఈరోజు ఆ పేషెంట్ డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఇట్లా మేము నంబర్ ఆఫ్ పేషెంట్స్కి ఇలా చేసాము. దాంట్లో వెరీ హై రిస్క్ పేషెంట్స్ డెత్ అవ్వడం జరుగుతుంది. ఒకటి రెండు పేషెంట్స్ని డెత్ జరగడం వల్ల మీ ఇక్కడ ట్రీట్మెంట్ జరగట్లేదు, బాగా జరగట్లేదు, తప్పు ట్రీట్మెంట్ లేకుంటే ఇవన్నీ అని ఒకసారి అట్లా చెప్పడానికి వీలు లేదని మంచి పేషెంట్ కూడా మీ ముందుకు తీసుకొస్తున్నాము. వెరీ హై రిస్క్ పేషెంట్ కూడా మేము కాపాడడం జరిగింది. ఆ పేషెంట్ కూడా టెస్ట్ మనీ మీకు ఇస్తారు. సో కొన్ని వెరీ హై రిస్క్ మేము చెప్తున్నాం కదా, 50% ఛాన్సెస్ ఉంటాయి. అందులో 50% ఒక పేషెంట్ ఇద్దరు పేషెంట్స్ వస్తే అందులో ఒక పేషెంట్ బ్రతకడం జరిగింది, ఇంకో పేషెంట్కు సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే మేము చెప్పి పేషెంట్ల వాళ్ళకు కూడా చెప్పి మేము స్టెంటింగ్ కానీ క్యాట్లాబ్ కానీ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ క్యాన్సర్ ఇతరత్ర వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని శ్రీరాంపూర్ జీఎం ఎల్వి సూర్యనారాయణ సూచించారు. సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో మంగళవారం సిసిసి టౌన్షిప్లోని ఆఫీసర్స్ క్లబ్లో క్యాన్సర్ వ్యాధి నిర్ధారణ పరీక్షలు, నివారణ చర్యలపై కార్మికులు వారి కుటుంబ సభ్యులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం సూర్యనారాయణ సేవా అధ్యక్షురాలు మాలతి పాల్గొని అధికారులతో ఆరోగ్య సూత్రాలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలని, క్యాన్సర్ను మొదటి స్టేజ్లోనే గుర్తిస్తే నివారించే అవకాశం ఉంటుందన్నారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉంటేనే సంస్థ అభివృద్ధి చెందుతుందని, అందరూ తమ ఆరోగ్యాలను కాపాడుకుంటూ కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని కోరారు. వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత అందుకు సంబంధించి మందులను క్రమం తప్పకుండా వాడాలని సూచించారు. ఆరోగ్య పరిరక్షణకు సింగరేణి వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా జనరల్ సర్జన్ డాక్టర్ వి శ్రీకాంత్, గైనకాలజిస్ట్ డాక్టర్ జి హరిత, డాక్టర్ లోక్నాథ్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివిధ రకాల వ్యాధులపై కార్మికులు వారి కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. డివైజీఎంఓ డాక్టర్ రమేష్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్ఓ2 జీఎం సత్యనారాయణ, ఏఐడిసి బ్రాంచ్ కార్యదర్శి బాజీ సైదా, ఇన్ఛార్జ్ డీజీఎం రాజేశ్వర్, డివైసీఎంఓ డాక్టర్ ప్రసన్నకుమార్, సీనియర్ పిఓ కాంతారావు, సేవా కార్యదర్శి కొట్టెజ్యోతి, ఫిట్ కార్యదర్శి విజయలక్ష్మి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారు అంటే వాళ్ళు చెప్పేటువంటి సూచనలు సలహాలు అన్నవి ఖచ్చితంగా మనం పాటించాలి. సరే జనరల్గా కూడా కొంత జనరల్ నాలెడ్జ్ తోటి కొన్ని విషయాలు మనకు కూడా తెలుసు. ఎందుకంటే క్యాన్సర్ రాకుండా ఉండాలంటే కొంతవరకు జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది, అంత వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. సో అది మన కంట్రోల్లో ఉండకపోవచ్చు. దాన్ని మనం చేయగలిగింది ఏంటంటే ఫ్రీక్వెంట్గా స్క్రీనింగ్ టెస్ట్ చేసుకోవడం, అంటే ఎర్లీ స్టేజ్లో ఏదైనా ఉంటున్నట్టు గమనిస్తే దానికి చికిత్స చేసుకోవడం అన్నది 100% సక్సెస్ అవుతుంది. సో అదేవిధంగా మిగిలిన అలవాట్లు ఏదైతే మనం ఆహార అలవాట్లు ఉన్నాయో, ఇంతకుముందు సహసిద్ధంగా పండించేది తినేవాళ్ళం. సో ఇప్పుడున్నటువంటి ఆహారాల్లో మనము జంక్ ఫుడ్స్ కానీ, అలాగే ఆయిల్ ఫుడ్స్ కానీ, తర్వాత ఎక్కువ ఫ్రై చేసిన ఐటమ్స్ కానీ, డైరెక్ట్గా మనం మంటల మీద కాల్చినా కూడా తినకూడదు. సో అటువంటివి కానీ ఇవన్నీ ఏంటంటే కొంత అవైలబుల్ ఎక్కువ ఉన్నాయి, మన బయట కూడా అవైలబిలిటీ ఎక్కువ ఉంది. కాబట్టి వాటిని తీసుకోవడం ద్వారా కూడా ఇటువంటి క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి ఆహార అలవాట్లు, అలాగే కొంత ధూమపానము, పొగాకు సేవించడం, అలాగే కొన్ని రకాలైన ఆహారం తీసుకోవడం, ఇటువంటి వివిధ అలవాట్ల వల్ల కూడా సరే జెనెటిక్గా లేని వారికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఎక్కువ మహిళా మందులో కూడా సరే వారికి ఉన్నటువంటి స్ట్రెస్ వల్ల కానీ, మిగిలిన ఆహార అలవాట్ల వల్ల కానీ, మిగిలిన సందర్భాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందరికీ కూడా క్యాన్సర్ మీద పూర్తి అవగాహన కల్పించి తద్వారా మేము ఏంటంటే ఇంటికి గృహిణి అన్న వాళ్ళు చాలా ముఖ్యం. ఎందుకంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు చేసే దాన్ని బట్టే కుటుంబ ఆరోగ్యం కూడా ఉంటుంది. కాబట్టి మీకు అవగాహన కలిగి ఉన్నట్లయితే మీరు సొంతంగా పాటిస్తూ మీ కుటుంబ సభ్యులకు కూడా దాని మీద కొంత అవగాహన కల్పించి వారి మీద కూడా శ్రద్ధ చూపెడతారని చెప్పి కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు అందరూ ఈ రోజులలో మన జీవన శైలి మారిందండి. మన పౌష్టికాహారం తీసుకోవట్లేదు. దీన్ని క్యాన్సర్ని ముందే గుర్తిస్తే మనము మంచిగా చికిత్స తీసుకోగలుగుతాము. దానికి మీరు అందరూ కూడా సిగ్గుపడకుండా ఇలాంటి అవేర్నెస్ క్యాంప్ పెట్టినప్పుడు మీరు అందరు ముందుకు వచ్చి మీరంతటా మీరే దీని ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలి. మీరు ఇవి డయాగ్నోస్ చేసుకోవాలి. క్యాన్సర్ ఇవాళ రేపు క్యాన్సర్ పలు విధాలుగా వస్తుంది, చాలా రకాలుగా వస్తుంది అన్నమాట.
సో దీనికి ఏంటంటే ఈ లేడీస్లలో చాలామందికి బ్రెస్ట్ క్యాన్సర్ బాగా వస్తుందండి. దానికి మీరు డైలీ మీరు మీ అంతటా మీరే చెక్ చేసుకోవచ్చు. గడ్డలు ఉన్నాయా లేవా అనేది మీరు చేసుకోవచ్చు. దానికి ఏదైనా ఉంటే మీరు వచ్చి ఇక్కడ హాస్పిటల్లో వాళ్ళని కన్సల్ట్ చేసి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు అండి. దానివల్ల ఏంటంటే ఈ మధ్య డెలివరీ అయిన పిల్లలకి కూడా బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వట్లేదు చాలామంది తల్లులు, కానీ పిల్లలకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తే చాలా మంచిది. రెండోది ఏంటంటే మెంటల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలండి. క్యాన్సర్ వచ్చింది అబ్బో నాకు ఎట్లా ఏంటి అని అనేది భయపడకూడదు. దానివల్ల ఏంటంటే ఇంకా మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. మనం ఏంటంటే స్ట్రాంగ్గా మెంటల్గా ఉంటే మనం దాని నుండి బయటపడగలుగుతాం. సో ఇది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ మా మదర్లో ఉంది, నేను అది ఫేస్ చేశాను కాబట్టి అది నేను చెప్పగలుగుతున్నాను. తను 75 yearsలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. తను సర్వైవ్ అయ్యి చాలా ఇప్పుడు హెల్తీగా ఉంది. తను మెంటలీగా చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. తన పనులు తను చేయగలుగుతూ తను ఇప్పుడు 83 years. కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ. దీనికన్నా ఎక్కువ సంఖ్యలో మహిళలు ఇక్కడ రావాల్సి ఉండే. ఆ అవేర్నెస్ కొంత తగ్గింది. అయితే యాజమాన్యం ఈ వరలే సందర్భంగా ముఖ్యంగా రమేష్ బాబు గారు, మన జిఎం గారు వీళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్న తర్వాత సేవా సభ్యులు మీరందరూ వచ్చారు, మంచిది, సంతోషం. కానీ మీరే కాకుండా మిగతా వాళ్ళ ఉన్న గృహిణులు కూడా వస్తే బాగుండేది. ఇది అవేర్నెస్ కార్యక్రమం. మీరు ఇక్కడ టెస్ట్ చేయించుకోవడమే కాకుండా ఏ పరిస్థితుల్లో ఈ జబ్బు వస్తుంది, దాన్ని నివారించడానికి ఏం చేయాలనేది మీరు తెలుసుకుంటారు. అందులో మీరు సేవా సభ్యులు చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి మిగతా కార్మిక కుటుంబాలకు కూడా ఈ విషయం తెలియజేయాలి. రాబోయే రోజుల్లో మరింత మంది ఎక్కువ మంది వచ్చి ఈ టెస్ట్ చేయించుకోవడం ద్వారా ఆ జబ్బు ముదరక ముందే దాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. సరే, గతంలో 10-15 సంవత్సరాల క్రితం అంటే మొత్తం రాష్ట్రానికి 1-2 బసవతారకం హాస్పిటల్ లాంటిది ఉన్నా ఈరోజు ప్రతి ముఖ్య పట్టణంలో క్యాన్సర్ హాస్పిటల్స్ ఉన్నాయి. దాంతోపాటుగా ఏంటంటే ముఖ్యంగా మనం ఐడెంటిఫై చేయడానికి వైద్య సౌకర్యాలు బాగా పెరిగింది. ఈ అవేర్నెస్ రావడం వల్ల మొదటిలోనే దాన్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇక్కడ తెలుసుకున్న విషయాల్ని మీ కాలనీలలో మీరుండే చోట మిగతా మహిళలకు కూడా తెలియజేసి వాళ్ళ అవేర్నెస్ తీసుకురావాలి. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య పేర్కొన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నిర్వహించిన జిల్లా కార్యనిర్వాహక వర్గ సమావేశానికి ముఖ్య అతిథిగా బీజేపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన విద్యా సంస్థలో దాదాపు 40,000కు పైగా విద్యార్థులు అతి తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య పొందుతున్నారని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యలను అన్నిటిపై పూర్తి అవగాహన ఉందని తెలిపారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన 317 జీవో పెండింగ్, డిఏలు, బదిలీలు, ప్రమోషన్లకు సంబంధించిన తమకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వంపై పోరాడతానని తెలిపారు. ఉపాధ్యాయులకు అండగా ఉంటూ ప్రతి నిమిషం అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు. టైం వేస్ట్ అయిపోయింది. వాళ్ళు కూడా ఏమి స్టార్ట్ అవుట్ అంటే వాళ్ళకి ఏమి కోరికలు సాధించకుండానే ఎడ్యుకేషన్ క్లోజ్ చేయడం లేదు. కాబట్టి విద్యారంగంలో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ సెక్టర్ ఉంది, అందులో కేవీ స్కూల్స్ ఉన్నాయి, ఆర్మీ స్కూల్స్ ఉన్నాయి, తర్వాత సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, ఐఐటీస్ ఉన్నాయి, ఐఐఎమ్స్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. అందులో విద్యా క్వాలిటీ చాలా బాగుంది. అక్కడ పనిచేసే టీచర్స్ అందరికీ యూనిఫామ్ ప్రొసీజర్ ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది, పే స్కేల్స్ ఉంటాయి, పిఆర్సీ టైం టు టైం వస్తుంది. అందులో భాగంగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన మోడీ గారు వచ్చిన తర్వాత ఈ 2020 న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, రెవల్యూషన్ పాలసీ తీసుకొచ్చారు. ప్రపంచంలోనే ఎక్కడ ఏ విధంగా న్యూ పాలసీ తీసుకొచ్చారు. అది అన్ని స్టేట్లు అడాప్ట్ చేసినాయి. దాన్ని మన స్టేట్ ఇంతవరకు అడాప్ట్ చేయలేదు. మన పక్క స్టేట్లో ఆంధ్ర, ఏపీ గవర్నమెంట్ కానీ కర్ణాటక గవర్నమెంట్ కూడా అడాప్ట్ చేసింది. అడాప్ట్ చేయకపోవడంతో ఏమైందంటే సెంట్రల్ గవర్నమెంట్కి వచ్చే ఫండ్స్ అన్నీ ఆగిపోతాయి. కాబట్టి
ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ సరైన ఫండ్స్ ఇవ్వట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ వచ్చే ఫండ్స్ ఆగలేదు. కాబట్టి మొత్తం విద్యా సెక్టరే ఒక నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.